దేవుడు ప్రసాదం తింటాడా? తినడు కదా. మనం ఎందుకు ప్రసాదం దేవునికి సమర్పిస్తాము? మీకు తెలుసా? మనం ఉన్నంతకాలం ప్రసాదంతో సమానం. ఆఖరిలో తీసుకుపోయే ఆ ఆత్మే పరమాత్మ. అదేవిధంగా ప్రసాదంలోని పరమాత్మని తీసుకొని దేహాన్ని మాత్రమే మనకిస్తాము. అదే మనం భుజిస్తూ స్వామి ప్రసాదముగా మనం స్వీకరిస్తాము. దీనికి అర్థం, దేవుడు ఆత్మని ఎలా అయితే తీసుకుంటాడో ప్రసాదంలోని పరమార్థం కూడా అలాగనే తీసుకుంటాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. ఓం నమః శివాయ.